యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకి దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. నిజమే, ఈ వాగ్దానము, ఈ వాక్యము ప్రభు నాకు చూపిస్తూ ఉన్నారు. ఈ దర్శనంలో ఈ వాక్యాన్ని ఎటు చూసినా భయంకరముగా సాతానుడు క్రోధముతో ప్రతి గుమ్మాన్ని కూడా దర్శిస్తూ గుమ్మంలోనికి ప్రవేశించి అనేకులని వారి మనసులని పాపం వైపు తిప్పుతూ కుటుంబాల్లోనికి వెళ్ళి సమాధానము లేకుండా అనేక రకమైన సమస్యలను కలగచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో ప్రార్థన కావాలి. ప్రార్థన మంట అనేది ఉండాలి. ప్రార్థన కుటుంబంలో ఉండాలి. కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏ ఒక్కరిలో ప్రార్థన లేకపోయినా అపవాది చేతికి దొరికిపోబోతున్నారు. అపవాది వారి ద్వారా కుటుంబాలలో దుఃఖము ఆనందము దుఃఖాన్ని కలగజేస్తూ ఆనందము లేకుండా ఎప్పుడు కూడా మనము ఏడుస్తూ బాధపడుతూ ఉన్నట్లుగా చేయబోతూ ఉన్నాడు. కాబట్టి మనకి ఈ యొక్క అంత్యదినములో ఎంతో క్రోధంతో ఉన్నాడు. ఇంకా ఎందుకు అంటే దేవుని రాకడ సమీపం అవుతూ ఉన్నది. ఎటు చూసినా ప్రతి ఒక్క మాట దేవుని యొక్క మాటలు నెరవేర్చబడుతూ ఉన్నవి. కాబట్టి అపవాది కూడా వాడి సైన్యముతో ప్రతి ఒక్కరిని చూడండి, కుటుంబాలలో ప్రార్థన లేకపోతే కుటుంబంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్య, పిల్లలతోటి సమస్య, లేకపోతే భర్త భార్యలకు ఏదో ఒక సమస్య, ఇంకా లేకపోతే కుమారుడు తాగడమా, బిడ్డలు చెడిపోవడమా, ఏదో ఒకటి. కానీ మనం గ్రహించలేకపోతున్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం కదా అనుకుంటున్నారు, కానీ నిజంగా మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? సమయం దేవునికి ఇస్తున్నామా? మన హృదయం అంతా దేవునితో ఉంటూ ఉందా? మన హృదయంలో దేవునికి చోటు ఇచ్చామా అనేది ఎవరు కూడా ఆలోచించలేక, అయ్యో మాకు శ్రమలేంటి, మా బాబు తాగి తిరుగుతున్నాడు, మా అమ్మాయి వేరేటోళ్ళని ప్రేమించి వెళ్ళిపోయింది, ఇటువంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఎక్కడో మన కుటుంబంలో ప్రార్థన లేదు. మన ఇంటిలో ఒక బలిపీఠం ఉండాలి, మన హృదయంలో ఒక బలిపీఠం ఉండాలి. మందిరం అనే బలిపీఠం దగ్గరికి మనము వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భయంకరమైన దినాలలో అపవాది తిరుగులాడుచూ ఉండగా మన కుటుంబాలను మనము కట్టుకోవాలి. మన కుటుంబాలను మనము సిద్ధపరచుకొని దేవుని రాకడ కోసము మనం సిద్ధముగా నిలిచి ఉండాలి. ప్రతిరోజు కూడా ప్రతి కుటుంబము కూడా కలిసి ప్రార్థన చేసుకుంటే అపవాది మన ఇంటిలోనికి ప్రవేశించడు. అట్టి రీతిగా ప్రతిరోజు కూడా ప్రార్థన కలిగిన వారిగా నిలిచి ఉండాలి. అపవాది ఉచ్చులో ఎవ్వరు పడకూడదు. దేవుని అగ్ని చేత మనం మండించబడే వారిగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని ఒక తల్లిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, ఈ యొక్క సమయ వేకమున నాయన, ఈ యొక్క ఉదయమున పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుటకు ప్రతి వేకముగా నిలిచి ఉంటున్న ప్రతి బిడ్డలు ప్రభా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ శక్తి వేకమునకు మీ అభిషేకమును దయచేయండి నాయన. ఈ యొక్క స్లోరీ కామ్ది మరాసి కావరి గ్రో బ్రేక్ అండ్ ఫావరిమా అండ్ ఈజ్ ద లార్డ్ ద గ్లీ స్టాండ్ బై కీ ఫావరిమా. ఈ ఉదయ కాలపు ప్రతినేకమైన ఈ యొక్క ప్రతిని క్రాస్ మీద చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా కూడా వారి జీవితంలో సమృద్ధి, ఆరోగ్యము, సమస్త కార్యములను జరిగించమని యేసుక్రీస్తు నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.